వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. బెల్లంపల్లి నియోజకవర్గ NTV న్యూస్ ఛానల్ జర్నలిస్టు అందుగుల రమేష్ ను ఎమ్మెల్యే గడ్డం వినోద్ అనుచరుడు కారుకూరి రామచందర్ ఫోన్ చేసి అసభ్య పదజాలంతో దూషించినందుకు నిరసనగా జర్నలిస్టులందరూ కలిసి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు నిరసన చేపట్టి ఎమ్మెల్యేకు విడతి పత్రం సమర్పించడం జరిగింది. ప్రజాస్వామ్యబద్ధంగా వార్త వచ్చినప్పుడు దానిని ప్రజాస్వామ్య పద్ధతిలో న్యాయపరంగా ఎదుర్కోవాలి, కానీ ఇలా వ్యక్తిగతంగా దూషణలకు దిగడం సరికాదని జర్నలిస్టు సంఘాలు అన్నాయి. దూషణలకు పాల్పడడం సరికాదని జర్నలిస్టు సంఘాలు ఎమ్మెల్యేకు వివరించడం జరిగింది. సమస్యను పరిష్కరిస్తానని, అలాంటివి మరోసారి జరగకుండా చూసుకుంటానని ఎమ్మెల్యే హామీ ఇవ్వడం జరిగింది. వెంటనే చర్యలు తీసుకోవాలి. ఎమ్మెల్యే వెంటనే చర్యలు తీసుకోవాలి. ఎమ్మెల్యే వెంటనే చర్యలు తీసుకోవాలి. వెంటనే చర్యలు తీసుకోవాలి. ఎమ్మెల్యే సమాధానం చెప్పాలి. ఎమ్మెల్యే సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పాలి. ఎమ్మెల్యే సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పాలి. రామచందర్ ను రావాలి. బయటికి రావాలి. బయటికి రావాలి. బయటికి రావాలి. ఎమ్మెల్యే బయటికి రావాలి. ఓటుకి వచ్చినట్టు మాట్లాడతారు ఆయన ఆడలు మొగలు లేకుండా. ఎమ్మెల్యే గారు న్యాయం చేయాలి. సమస్య గురించి మాట్లాడదాం. డెమోక్రసీ ఇంపార్టెంట్ కదా, మీరు దాన్ని రెస్పెక్ట్ చేస్తారా? చేస్తాం సార్. చేస్తారు కదా. డెమోక్రసీకి మీరు రెస్పెక్ట్ చేస్తారా అంటే నేను కూడా రెస్పెక్ట్ చేస్తాను. అంతే డెమోక్రసీ. కానీ డెమోక్రసీలో అందరికీ స్వేచ్ఛ రైట్ ఉందా? నేను ఒక ప్రశ్న స్ట్రైట్ ఆన్సర్ ఇది. మీరు విలేకరు కదా, పొద్దున్న నుంచి ఇప్పటిదాకా జర్నలిజం చేసుకుంటారు. మీకు ఫస్ట్ జర్నలిజంలో ఏం గైడ్ లైన్స్ ఇచ్చారు బాబు? ప్రివిలేజ్ ఆఫ్ మోషన్ అంటే తెలుసా? ప్రివిలేజ్ ఆఫ్ రైట్స్ ఆఫ్ ఇండివిజువల్స్ అంటే తెలుసా? ఇండిపెండెంట్ ప్రివిలేజ్ మోషన్ ఆఫ్ ఇండిపెండెంట్ రైట్ అనేది తెలుసా? అప్లైస్ టు ఎవ్రీబడి. రాజ్యాంగంగా అందరికి వస్తుంది. అందుకోసం స్వేచ్ఛ డెమోక్రటిక్ గురించి మాట్లాడతారంటే నేను రెడీ ఉన్నమాట. అన్డెమోక్రటిక్గా మాట్లాడుతుంటే చెప్పుర్రి, నేను కూడా అన్డెమోక్రటిక్గా పోతాను. లే ఐఎమ్ వెరీ క్లియర్. మీకెంత స్వేచ్ఛ ఉందో నాకు అంతే స్వేచ్ఛ ఉంది. ప్రజాస్వామ్యం అంటే మీకెంత హక్కు ఉందో అంతే హక్కుతో నేను కూడా పోతాను. మీరు మాట్లాడడానికి ధైర్యం ఉన్నదా? వెల్కమ్ సార్. అయితే పెద్ద చర్చ పెట్టిద్దాం సార్. మళ్ళీ రండి, ఎవరు వస్తున్నారు? బాబు ఒక మాట అంటే మీకే రైట్ ఉన్నది, మీరు ఏమైనా చేసుకోవచ్చు. మాకు యూనియన్ లేదా? మీకున్నట్టు యూనియన్ మళ్ళా అంటే మీరు యూనియన్ ఒక 100 మంది వస్తే అయిపోతుందా? మాకు ఇబ్బంది అండి సార్. ఏదైనా చేయాలంటే మీ కాడికి ఎందుకు? మీకు ఇబ్బంది అంటే మాకు కూడా ఇబ్బంది అయింది కదా. ఎమ్మెల్యే గారు కాంట్రాక్ట్ చేసినప్పుడు ఎవరు మాట్లాడి ఉన్నారో, ఏ సమస్య ఉన్నదో నేను విల్లింగ్ టు టాక్. ఇఫ్ ఇట్ ఈస్ అన్డెమోక్రాటిక్, ప్లీజ్ లెట్స్ నాట్ టాక్. డెమోక్రసీ మాట్లాడతారా? రండి. నేను డెమోక్రసీలో లీడర్ మీద వార్త రాస్తే లీడర్ ఫైట్ చేయాలి, లీడర్ కోర్టుకు పోవాలి, లీడర్ పోలీస్ స్టేషన్ పోవాలి. నువ్వన్నా నాకు కన్ఫర్మ్ చేయి, లేకుంటే నేను కన్ఫర్మ్ చేస్తాను సార్. నేను డెమోక్రసీ గురించి మాట్లాడతాను సార్. అన్డెమోక్రాటిక్గా మాట్లాడేది ఉంటే వేరే సబ్జెక్ట్ ఉంటుంది. డెమోక్రటిక్గా మాట్లాడితే పీస్ఫుల్గా మాట్లాడుతుంది సార్. నేనేమంటున్నా, ఇప్పుడు ఆయన ఏమన్నాడు, కూతురు మాట్లాడు ధర్మమా అని. నేను ఆ సమస్య గురించి అసలు మాట్లాడలేదు. నేను సపోర్ట్ చేస్తున్నాను. ఎట్లాంటివి నీకు ఎవడిచ్చిన హక్కు? నేను సపోర్ట్ చేసినా నువ్వు ఎందుకు అనుకుంటావు? మేము ఒక సమస్య చెప్పడానికి బాబు నేనేం చెప్పినా సార్? ఏమని చెప్పినా?
విషయం ఇది కాదు, వేరే దాని గురించి వాస్తవాలుగా లోపల నేనేమన్నా మాట్లాడాలని చెప్పిండు. మీకు ఏ సమస్య ఉన్నా కూడా కూర్చొని మాట్లాడుకుందాం, డిస్కస్ చేసుకుందాం. వీల్ హ్యావ్ వన్ పీస్ఫుల్ జెంటిల్మెన్ లెక్క మాట్లాడుకుందాం. ఇదేంటి దౌర్జన్యంగా ధర్నా చేసుడు మాట్లాడు తెలంగాణ ఉద్యమం మనందరం పోరాటం వచ్చింది సార్. ఒక సెకండ్ ఆగా సార్ సమస్య మీతోటి కాదు సార్, మాకు ఎమ్మెల్యే గారు స్పందించాలి. అందరాదు అటు 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 Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.